హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టర్బీ ఫార్మసిస్ట్ ఎగ్జామ్ సిరీస్లో మనం ఇవాళ నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాము. ఇవి కూడా నాకు కోచింగ్లో చెప్పిన బిట్స్. నిన్న బిట్స్కి కంటిన్యూషన్ చూద్దాము. ఫస్ట్ బిట్, టైప్ 2 గ్లాస్ ఈజ్ కాల్డ్ యాజ్. టైప్ 2 గ్లాస్ ఈజ్ కాల్డ్ యాజ్. ఆప్షన్ ఏ జనరల్ సోడా లైమ్ గ్లాస్, ఆప్షన్ బి ఎన్పి గ్లాస్, ఆప్షన్ బి బిఎస్ గ్లాస్, ఆప్షన్ డి ట్రీటెడ్ సోడా లైమ్ గ్లాస్. ట్రీటెడ్ సోడా లైమ్ గ్లాస్. ఆన్సర్ ఈజ్ ట్రీటెడ్ సోడా లైమ్ గ్లాస్. ట్రీటెడ్ సోడా లైమ్ గ్లాస్. థర్మోప్లాస్టిక్స్ ఆర్. సెకండ్ బిట్, థర్మోప్లాస్టిక్స్ ఆర్ ఏ గెట్స్ సాఫ్టెండ్ ఆన్ హీటింగ్, బి కెన్ బి మోల్డెడ్, సి డస్ నాట్ డిగ్రేడెడ్ బై రిపీటెడ్ హీటింగ్, డి ఆల్ ఆఫ్ ద ఎబ్. థర్మోప్లాస్టిక్స్కి ఇవన్నీ క్వాలిటీస్ అన్నీ ఉంటాయి. సో ద ఆన్సర్ ఈజ్ ఆల్ ది ఎబ్. నెక్స్ట్ బిట్, ద ప్యాకేజ్ దట్ కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్ ఫార్ములేషన్ డైరెక్ట్లీ ఈజ్ కాల్డ్. ద ప్యాకేజ్ దట్ కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్ ఫార్ములేషన్ డైరెక్ట్లీ ఈజ్ కాల్డ్. ఒక ప్యాకేజ్ లోపల ఉన్న డ్రగ్కి ఆ ప్యాకేజ్ మెటీరియల్ ఏదైనా కానీ డైరెక్ట్గా కాంటాక్ట్ అయితే దాన్ని ప్రైమరీ ప్యాకేజ్ అంటారు. ప్రైమరీ ప్యాకేజ్. అదే ఆ బాటిల్ని కానీ ఆ గాజ్ సీసన్ కానీ ఒక బాక్స్లో పెట్టించిందో అది సెకండరీ ప్యాకేజ్ అంటారు. మనకి ఈ బిట్లో వచ్చింది మాత్రం ప్రైమరీ ప్యాకేజ్. ప్రైమరీ ప్యాకేజ్. నెక్స్ట్ బిట్, నెంబర్ 6 ఆన్ ప్లాస్టిక్ కంటైనర్స్ రిఫర్స్ దట్ ఇట్ ఈజ్ మ్యానుఫ్యాక్చర్డ్ యూజింగ్. నెంబర్ 6 ఆన్ ప్లాస్టిక్ కంటైనర్స్ రిఫర్స్ దట్ ఇట్ ఈజ్ మ్యానుఫ్యాక్చర్డ్ యూజింగ్ ఏ పాలీఇథిలీన్, బి పాలిస్టిరిన్, సి పాలీవినైల్, డి పాలీప్రొపిలీన్. ఆన్సర్ ఈస్ బి పాలిస్టిరిన్. నెక్స్ట్ అది పాలిస్టిరిన్. నెక్స్ట్ బిట్, కల్లెట్స్ ఆర్. కల్లెట్స్ ఆర్ ఏ బ్రోకెన్ గ్లాస్ పీసెస్, బి బ్రోకెన్ మెటల్ పీసెస్, సి బ్రోకెన్ గ్లాస్ అండ్ మెటల్ పీసెస్, డి బ్రోకెన్ ప్లాస్టిక్ పీసెస్. ఆన్సర్ ఈస్ బ్రోకెన్ గ్లాస్ పీసెస్. బ్రోకెన్ గ్లాస్ pieces. Next, glass is a mixture of. Glass is a mixture of A non-metallic silicates, B metallic silicates, C metallic acetates, D non-metallic acetates. Answer is metallic silicate. Answer is metallic silicate. Next, uncoated steel is called. Uncoated steel is called. Option A black plate, option B white plate, option C tin plate, option D steel plate. Option A black plate. Option A black plate. Uncoated steel black plate. Next bit, plastic containers are sterilized using. Plastic containers are sterilized using. Option A autoclave, option B bleach, option C ethylene oxide, all of the above. Answer is ethylene oxide. Ethylene oxide. Next bit, caps that have threads that engage with the corresponding threads on the neck of the bottle are called as. Caps that have threads that engage with the corresponding threads on the neck of the bottle are called as A friction caps, B screw caps, C push caps, D press on caps. Answer is screw caps. Screw caps. Answer is screw caps. 10th bit, in comparison with blister, strips occupy. బ్లిస్టర్స్ మనకి ట్యాబ్లెట్ ప్యాకింగ్ స్ట్రిప్స్లో ప్యాక్ చేస్తారు, బ్లిస్టర్స్లో ప్యాక్ చేస్తారు. అందులో వచ్చేసి కంపారిజన్ అడుగుతున్నారు. బ్లిస్టర్స్లో చేస్తే స్ట్రిప్స్ ఎంత ఆక్యుపై చేస్తాయని. ఆప్షన్ ఏ లెస్సర్ వాల్యూమ్, ఆప్షన్ బి గ్రేటర్ వాల్యూమ్, ఆప్షన్ సి సేమ్ వాల్యూమ్, ఆప్షన్ డి టూ లెస్ వాల్యూమ్, ఆప్షన్ బి గ్రేటర్ వాల్యూమ్. ఆప్షన్ బి గ్రేటర్ వాల్యూమ్. నెక్స్ట్ బిట్, వాటర్ అటాక్ టెస్ట్ ఈజ్ యూజ్డ్ టు ఐడెంటిఫై ద ఆల్కలినిటీ ఆఫ్. Water attack test is used to identify the alkalinity in option A type 1 glass, option B type 2 glass, option 3 type 3 glass, option D amber colored glass. ఇది వచ్చేసి వాటర్ అటాక్ టెస్ట్ అనేది ఓన్లీ టైప్ 2 గ్లాస్కే ఉంటుంది. టైప్ 1కి కానీ టైప్ 3కి కానీ టైప్ 4కి కానీ పీజీటీ అనే టెస్ట్ అనేది ఉంటుంది. ఓన్లీ టైప్ 2 గ్లాస్కే వాటర్ అటాక్ టెస్ట్ అనేది ఉంటుంది. మిగతా దేనికైనా కానీ పీజీటీ టెస్ట్ ఉంటుంది, పౌడర్ గ్లాస్ టెస్ట్ అది ఉంటుంది. నెక్స్ట్ బిట్,
ఇది వచ్చేసి బి. వాటర్ బేస్డ్ ఇంక్స్ ఆర్ ప్రిఫర్డ్ ఓవర్ సాల్వెంట్ బేస్డ్ ఇంక్స్ డ్యూ టు. వాటర్ బేస్డ్ ఇంక్స్ ఆర్ ప్రిఫర్డ్ ఓవర్ సాల్వెంట్ బేస్డ్ ఇంక్స్ డ్యూ టు. ఆప్షన్ ఏ లెస్సర్ డ్రైయింగ్ టైమ్. ఆప్షన్ బి మోర్ పిగ్మెంట్ సాల్యుబిలిటీ. ఆప్షన్ సి ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ. ఆప్షన్ డి 1 minute cost effective. Option D cost effective, and the answer is environment friendly. Next bit, what should be the common annealing temperature for glass products? What should be the common annealing temperature for glass products? Option A 500 degrees centigrade. Option B 600 degrees centigrade. Option C 700 degrees centigrade. Option D none of the above, and the answer is 500 degrees centigrade. Next bit, bubble test is used as quality control test for. Bubble test is used as quality control test for A sachet, B plastic container, C glass container, D blister pack. Blister pack की quality control test వచ్చేసి bubble test అన్నమాట. ఓకే, నెక్స్ట్ న్యూట్రల్ గ్లాస్ ఈజ్ ఏ టైప్ ఆఫ్. న్యూట్రల్ గ్లాస్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ ఏ టైప్ 1 గ్లాస్, టైప్ 2 గ్లాస్, టైప్ 3 గ్లాస్, టైప్ 4 గ్లాస్. ఆన్సర్ ఈస్ టైప్ 1 గ్లాస్. టైప్ 1 గ్లాస్ న్యూట్రల్ గ్లాస్. ఈ గ్లాస్ నుంచి మనకి బిట్స్ వచ్చాయి కాబట్టి నేను మీకు ఇది అయిపోయాక గ్లాసు టాపిక్ అనేది కూడా చెప్తాను. చూడండి, గ్లాస్ టాపిక్ అనేది మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ బిట్, కెమికల్లీ ఇనర్ట్ మెటల్స్ యూజ్డ్ ఇన్ కొల్లాప్సిబుల్ ట్యూబ్స్. కెమికల్లీ ఇనర్ట్ మెటల్స్ యూజ్డ్ ఇన్ కొల్లాప్సిబుల్ ట్యూబ్స్. ఆప్షన్ ఏ లెడ్. ఆప్షన్ బి అల్యూమినియం. ఆప్షన్ సి టిన్. ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ద ఇబ్. ఆన్సర్ ఈస్ అల్యూమినియం. ఇనర్ట్ మెటల్స్ యూజ్డ్ ఇన్ కొల్లాప్సిబుల్ ట్యూబ్స్ కెమికల్లీ అల్యూమినియం. నెక్స్ట్ బిట్, మేజర్ డిసడ్వాంటేజ్ ఆఫ్ గ్లాస్ యాజ్ ఎ ప్యాకింగ్ మెటీరియల్. మేజర్ డిసడ్వాంటేజ్ ఆఫ్ గ్లాస్ యాజ్ ఎ ప్యాకింగ్ మెటీరియల్. ఆప్షన్ ఏ వెయిట్. ఆప్షన్ బి లేబులింగ్. ఆప్షన్ సి ఫ్రాగిలిటీ. డి ట్రాన్స్పరెన్సీ. గ్లాస్లో ప్యాకింగ్ చేస్తే మనం దేనికి భయపడతామో అది ఎక్కడ బ్రేక్ అయిద్దనే కదా మెయిన్ మనం భయపడేది. నా ఆప్షన్ ఈజ్ సి ఫ్రాగిలిటీ. నెక్స్ట్ బిట్, ఆయిల్ రెసిస్టెన్స్ రబ్బర్ ఈజ్. ఆయిల్ రెసిస్టెన్స్ రబ్బర్ ఈజ్. ఆప్షన్ ఏ నైట్రైల్ రబ్బర్. ఆప్షన్ బి నైట్రైల్ రబ్బర్. ఆప్షన్ సి బ్యూటైల్ రబ్బర్. ఆప్షన్ డి క్లోరోబ్యూటైల్ రబ్బర్. ఇక్కడ ఆప్షన్ ఏ బి రెండు సేమ్ ఇచ్చారు. ఆన్సర్ మనకి ఏదైనా పెట్టవచ్చు. నైట్రైల్ రబ్బర్. ఆయిల్ రెసిస్టెంట్ రబ్బర్ అంటే నైట్రైల్ రబ్బర్. నెక్స్ట్ బిట్, lead is not used in packing of pharmaceutical products due to. lead is not used in packing of pharmaceutical products due to. leadని ఫార్మస్యూటికల్ ప్రొడక్ట్స్ అనేవి ప్యాక్ చేయడానికి యూజ్ చేయము, ఎందుకు అనేసి అడుగుతున్నారు. ఏ రిస్క్ ఆఫ్ పాయిజనింగ్. బి లెస్ అవైలబిలిటీ. సి ఎక్స్పెన్సివ్. డి మోల్డింగ్ ప్రాబ్లమ్స్. రిస్క్ ఆఫ్ పాయిజనింగ్, అందులోని మనం ప్యాక్ చేసినప్పుడు పాయిజనింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అది మ్యాక్సిమం అది వాడరు. నెక్స్ట్ బిట్, aerosol containers are mostly manufactured using. aerosol containers are mostly manufactured using A tin, B aluminum, C brass, D lead, and the answer is aluminum. aerosol containers are mostly manufactured using టిన్, అల్యూమినియం, బ్రాస్, లెడ్ అని చూసాం కదా. ఏరోజల్ అంటే మనకి స్ప్రే బాటిల్స్, అవి అల్యూమినియం మెటీరియల్ యూస్ చేసి మ్యానుఫ్యాక్చర్ అనేది చేస్తారు. నెక్స్ట్ బిట్, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ గ్లాసెస్ ఫాలోస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సీక్వెన్స్. మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ గ్లాసెస్ ఫాలోస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సీక్వెన్సెస్. ఏ ప్రెస్సింగ్, బ్లోయింగ్, డ్రాయింగ్, casting. B drawing, blowing, casting, pressing. C casting, blowing, drawing, pressing. Option D blowing, drawing, pressing, casting. Answer is option D. Option D blowing, drawing, pressing, casting. Next bit, aerosols must withstand pressure as higher as. Aerosols must withstand pressure as higher as. ఆప్షన్ ఏ 122, 140. ఇది మనకి రిపీటెడ్గా వచ్చిన బిట్. ఇంత ముందు కూడాను ఈ బిట్ మనల్ని అడిగారు ఎగ్జామ్స్లో కూడాను.
ఆన్సర్ వచ్చేసి మనకి గుర్తుంటుంది, రిపీటెడ్గా అడిగిన బిట్ కాబట్టి 140 to 180 అన్నది గుర్తుపెట్టుకుంటూ ఎట్ వాట్ డిగ్రీస్ ఫారెన్ హీట్ అనేది మనం అది ఒకటి కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే BCD ఈ 3 ఆప్షన్స్ కూడా సిమిలర్గానే ఉన్నాయి, 140 to 180 అని ఇచ్చారు. బట్ లాస్ట్లో వచ్చేసి ఎట్ 130 degrees ఫారెన్ హీట్ అనేది ఉన్నది మాత్రం రైట్ ఆన్సర్ అన్నమాట, కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇక్కడ. నెక్స్ట్, నియోప్రీన్ రబ్బర్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఏ వాల్వ్, బి ఫెర్యూల్, సి గ్యాస్కెట్, డి మౌంటింగ్ క్యాప్. ఆప్షన్ సి గ్యాస్కెట్. నియోప్రీన్ రబ్బర్ని గ్యాస్కెట్కి యూజ్ చేస్తామని చెప్పేసి, యూజ్డ్ యాజ్ గ్యాస్కెట్ నియోప్రీన్ రబ్బర్. నెక్స్ట్ బిట్, కంప్రెస్డ్ గ్యాస్ ప్రొపల్లెంట్ అమాంగ్ ద ఫాలోయింగ్. ఆప్షన్ ఏ నైట్రోజన్, ఆప్షన్ బి ప్రొపేన్, ఆప్షన్ డి డైఫ్లోరోమీథేన్, ఆప్షన్ డి ఐసోబ్యూటేన్. ఆన్సర్ ఈజ్ నైట్రోజన్. ఇది కూడా వచ్చింది రిపీటెడ్ బిట్. నెక్స్ట్, గ్లాస్ ట్రాన్సిషన్ టెంపరేచర్ ఆఫ్ ప్లాస్టిక్ పాలిమర్స్ కెన్ బి రెడ్యూస్డ్ బై ద యూజ్ ఆఫ్. గ్లాస్ ట్రాన్సిషన్ టెంపరేచర్ ఆఫ్ ఎ ప్లాస్టిక్ పాలిమర్ కెన్ బి రెడ్యూస్డ్ బై ద యూజ్ ఆఫ్ ఏ యాంటీఆక్సిడెంట్స్, బి పిగ్మెంట్స్, సి ప్లాస్టిసైజర్స్, డి ఫిల్లర్స్. ఆప్షన్ సి ప్లాస్టిసైజర్స్. నెక్స్ట్ బిట్, వన్ ఆఫ్ దీస్ టెస్టెడ్ ఈజ్ నాట్ అప్లికబుల్ ఫర్ ప్లాస్టిక్ కంటైనర్స్. ఇక్కడ నాట్ అని అన్నారు, ఇందులో కింద ఇచ్చిన టెస్ట్లో అది ప్లాస్టిక్ కంటైనర్స్కి అప్లికబుల్ కాదు అని చెప్పేసి. ఏ వాటర్ వేపర్ పర్మియబిలిటీ టెస్ట్, బి లీకేజ్ టెస్ట్, సి రెండు ఆప్షన్స్ సేమ్ ఇచ్చారు, ఇది మిస్టేక్ అనగా పడింది. డి మెటల్ పార్టికల్ టెస్ట్. ఈ మెటల్ పార్టికల్ టెస్ట్ అనేది ఆప్థాల్మిక్ ప్రోడక్ట్స్కి చేస్తారు, ప్లాస్టిక్ కంటైనర్స్కి చెయ్యరు. ఏమన్నా మెటల్స్ అనేది ఆప్థాల్మిక్ ప్రోడక్ట్స్లోని ఏమన్నా ఉన్నాయేమని చెప్పేసి వాటి ప్రిపరేషన్లో చేసే టెస్ట్ ఇది ప్లాస్టిక్ కంటైనర్స్కి చేయదు. ఆన్సర్ ఈజ్ మెటల్ పార్టికల్ టెస్ట్. నెక్స్ట్ బిట్, ఇన్ క్రాస్ లింకింగ్ రియాక్షన్ ఆఫ్ రబ్బర్ మ్యానుఫ్యాక్చర్ సల్ఫర్ ఈజ్ యూజ్డ్ యాజ్. In cross-linking reaction of rubber manufacture, sulfur is used as A activator, B vulcanizing agent, C antioxidant, D filler. సల్ఫర్ అని వచ్చిందంటే మనకి ఫార్మస్యూటిక్ సబ్జెక్ట్స్లో దానిని వల్కనైజింగ్ ఏజెంట్గా యూజ్ చేస్తారు. ఇదైతే నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్గా అడిగిన బిట్టు, చాలాసార్లు అడిగిన బిట్టు, ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, క్వాలిటీ కంట్రోల్ టెస్ట్ యూజ్డ్ ఫర్ రబ్బర్ స్టాపర్స్. ఏ పెనిట్రబిలిటీ అండ్ సెల్ఫ్ సీలబిలిటీ, బి ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్, సి ఎక్స్ట్రాక్టబిలిటీ టెస్ట్, డి ఆల్ ఆఫ్ ది ఎబవ్. క్వాలిటీ కంట్రోల్ టెస్ట్ రబ్బర్ స్టాపర్స్కి ఇవన్నీ చేస్తారు. ఆన్సర్ ఈజ్ ఆల్ ఆఫ్ ది ఎబవ్. నెక్స్ట్, టైప్ 3 గ్లాస్ రెగ్యులర్ సోడా లైమ్ గ్లాస్ ఈజ్ మోర్ సూటబుల్ ఫర్. టైప్ 3 గ్లాస్ రెగ్యులర్ సోడా లైమ్ గ్లాస్ ఈజ్ మోర్ సూటబుల్ ఫర్ aqueous injectable of any pH, B aqueous injectable of pH less than 7, C non-aqueous injectables, D auxiliary packing device like droppers. Answer is non-aqueous injectables. Next bit, topical preparations are usually packed in. A neutral glass, B borosilicate glass, C general purpose soda lime glass, D treated soda lime glass. ఆప్షన్ ఈ జనరల్ పర్పస్ సోడా లైమ్ గ్లాస్. ఈ గ్లాస్లోని మనం చూసినట్టయితే చాలా బిట్స్ వచ్చాయి మీకు ఇప్పటి వరకు కూడాను. నేను మీకు కుదిరితే గ్లాస్ టాపిక్ అనేది క్లియర్గా చెప్తాను. ఇప్పుడు ఇదైతే గ్లాస్ టాపిక్ నేను కోచింగ్లో తీసుకున్న గ్లాస్ టాపిక్. ఇప్పుడు గ్లాస్ అనే టాపిక్ నుంచి మనకి బిట్స్ వచ్చాయి కాబట్టి నేను మీతో ఇది డిస్కస్ చేస్తున్నాను. ఇందులో కొన్ని పాయింట్లనే గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. కెమికల్లీ గ్లాస్ ఈజ్ సిలికాన్ డయాక్సైడ్. మెల్టింగ్ పాయింట్ ఈజ్ మోర్ దెన్ 1000 degrees. నెక్స్ట్ మనం ఇప్పుడు ఇక్కడ గుర్తుపెట్టుకున్నాం కదా, Na2O సోడియం ఆక్సైడ్ అనేది సోడా, కాల్షియం ఆక్సైడ్ వచ్చేసి లైమ్, నెక్స్ట్ SiO2 అనేది గ్లాసు. దాన్ని ఇవి యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మెల్టింగ్ పాయింట్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే కెమికల్లీ గ్లాస్ ఈజ్ సిలికాన్ డయాక్సైడ్ అండ్ ద మెల్టింగ్ పాయింట్ ఈజ్ మోర్ దెన్ 1000 degrees centigrade, ఈ 2 పాయింట్స్. నెక్స్ట్ సోడా లైమ్ గ్లాస్ ఇది
సోడా లైమ్ గ్లాస్ ఈజ్ 3 టైప్స్ అనమాట. 3 టైప్స్ ఉంది. దీని డిసడ్వాంటేజ్ అంటే సోడా లైమ్ గ్లాస్ డిసడ్వాంటేజ్ వచ్చేసి లీచింగ్ అనేది ఒకటి. లీచింగ్ అనేది అవాయిడ్ చేయడానికి ఇన్నర్ సైడ్ సర్ఫేస్ అనేది సిలికాన్ ఫ్లూయిడ్స్తో కోట్ చేస్తారు. అదొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. టు అవాయిడ్ లీచింగ్ ఇన్నర్ సర్ఫేస్ కోటెడ్ విత్ సిలికాన్ ఫ్లూయిడ్స్. ఇది ఇంపార్టెంట్ టేబుల్. మనకి చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చి టైప్స్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి డిస్క్రిప్షన్, క్వాలిటీ టెస్ట్, యూజెస్ ఇచ్చారు మనకి. ఇదొక్కటి ఇంపార్టెంట్ టేబుల్. టైప్ 1 గ్లాస్ అని చెప్పేసి ఇప్పుడు మనం బిట్స్లో చూసాం. టైప్ 1 గ్లాస్ని హై రెసిస్టెన్స్ బోరోసిలికేట్ గ్లాస్ అని పిలుస్తారు, పైరెక్స్ గ్లాస్ అని అంటారు, న్యూట్రల్ గ్లాస్ అని అంటారు. అది క్వాలిటీ టెస్ట్ కూడా అడిగారు మనకి. ఇందాక టైప్ 2 గ్లాస్కి క్వాలిటీ టెస్ట్ అడిగారు. ఇక్కడ టైప్ 1 గ్లాస్కి క్వాలిటీ టెస్ట్, పౌడర్ గ్లాస్ టెస్ట్, పీజీటీ పౌడర్ గ్లాస్ టెస్ట్. యూజెస్ టైప్ 1 గ్లాసెస్ ఏంది? యూజ్డ్ ఫర్ స్టెరైల్ ఇంజెక్షన్, pH రేంజ్ 1 to 4 పేరెంట్రల్స్ అనమాట. అది వచ్చేసి టైప్ 1 గ్లాస్ గురించి. టైప్ 2 గ్లాస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ ట్రీటెడ్ సోడా లైమ్ గ్లాస్. టైప్ 2 గ్లాస్ ఈజ్ కాల్డ్ యాజ్ ట్రీటెడ్ సోడా లైమ్ గ్లాస్. మనకు అడిగాడు ఇందాకలా టైప్ 2 గ్లాస్ అంటే ఏంటని చెప్పేసి 4 ఆప్షన్స్ ఇచ్చారు. టైప్ 2 గ్లాస్ అనేది ట్రీటెడ్ సోడా లైమ్ గ్లాస్. అలాగే క్వాలిటీ టెస్ట్ వచ్చేసి వాటర్ అటాక్ టెస్ట్. నెక్స్ట్ యూజ్డ్ ఫర్ ఇంజెక్షన్స్ హ్యావింగ్ pH లెస్ దెన్ 7 ప్యాకింగ్స్. pH తక్కువ ఉన్న ప్యాకింగ్స్ ఉన్న ఇంజెక్షన్స్కి మనకి టైప్ 2 గ్లాస్ అనేది వాడతారు. నెక్స్ట్ టైప్ 3 గ్లాస్. టైప్ 3 గ్లాస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ సోడా లైమ్ గ్లాస్ ఆర్ ఆల్కలైన్ గ్లాస్. దీనికి క్వాలిటీ టెస్ట్ కూడాను పీజీటీ పౌడర్ గ్లాస్ టెస్ట్. దిస్ ఈజ్ యూజ్డ్ ఫర్ పేరెంట్రల్స్, నాన్ యాక్వియస్ ప్రిపరేషన్స్ అండ్ స్టెరైల్ పౌడర్స్కి టైప్ 3 గ్లాసు సోడా లైమ్ గ్లాస్ అనేది యూజ్ చేస్తారు. నెక్స్ట్ టైప్ 4 గ్లాసు జనరల్ పర్పస్ గ్లాసు. దీని క్వాలిటీ టెస్ట్ కూడా పీజీటీ టెస్ట్. మనకి క్వాలిటీ టెస్ట్ అనేది టైప్ 2కి తప్పితే మిగతా వాటికి సేమ్ ఉంటుంది. దిస్ ఈజ్ యూజ్డ్ ఫర్ పేరెంట్రల్ పర్పస్. పేరెంట్రల్స్కి టైప్ 4 గ్లాస్. ఇది జనరల్ పర్పస్ గ్లాస్ అన్నాము. ఇదేంచేసి నాన్ పేరెంట్రల్స్ పర్పస్ ఏంటి ట్యాబ్లెట్స్కి, క్యాప్సూల్స్కి ఇది యూజ్ చేస్తారు. టైప్ 4 గ్లాస్ జనరల్ పర్పస్ గ్లాసు. క్వాలిటీ టెస్ట్ వచ్చేసి పీజీటీ అండ్ యూజ్డ్ ఫర్ నాన్ పేరెంటల్ పర్పస్ ఎగ్జాంపుల్ ట్యాబ్లెట్స్.